సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూల్ అట 29 మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మూడు ప్రత్యామ్నాయాలట. అంటే మన బిల్లు ప్రత్యామ్నాయం అయిపోయింది, ఆర్డినెన్స్ అయిపోయింది, మన ధర్నా మన పోరాటం అయిపోయింది. ఇలా నిన్న మీటింగ్లో ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రులు చెప్తా ఉన్నారు, నిన్న మీటింగ్లో పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి కోటేయాలని చెప్పినావు, పార్టీలకు అతీతంగా బీసీ బిల్లు కోసం పోరాడాలని చెప్పి ఒక్కనాడన్న పిలుపునిచ్చినవా? నిన్న పిఎస్సి సమావేశం పెట్టి సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పించినావు. కాబోయే సుదర్శన్ రెడ్డి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు గెలిపించమని చెప్పినావు. బీసీలను సమాజ్ చేసినావు. 3 ప్రత్యామ్నాయాల్లో ఈ 2 జరిగినాయి. ఇది ఖతమైపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29 మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించే వీలుంది. దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. శనివారం నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చించారు. చివరికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో 5గురితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు లేదా తర్వాత తెచ్చిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇది జరిగే అవకాశం తక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% సీట్లు కేటాయించేలా నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు సమాచారం. అర్థమైందా? నిన్న వేసినటువంటి మంత్రుల కమిటీ గాంధీ భవన్ వేస్తారా? ఎవరన్నా గాంధీ భవన్ లో మంత్రివర్గ సమావేశం జరుగుతుండొచ్చునా? ఆ మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ వేస్తుండొచ్చునా? ఒకసారి పాశం యాదవ్ అని అడిగితే తెలుస్తుంది. ఇది కల్పన. ఎవరిని బఫూన్లను చేస్తందుకు? అంటే గాంధీ భవన్లో మంత్రివర్గ సమావేశం పెట్టి గాంధీ భవన్లో సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ వేసుడు. వా, ఇదో డ్రామా అన్నట్టు. ఇది డెత్ సర్టిఫికేట్ కోసం తాత్కాలికంగా పాడబట్టేందుకు 4గురిని తయారు చేసి పెట్టిండు అంతే. అంతకు మిక్కిలేం లేదు. ఎక్కడన్నా నాకున్నటువంటి, నేను ఒక 25 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. పార్టీ ఆఫీసులో క్యాబినెట్ మీటింగ్ పెట్టి, హలో ఏదో మీటింగ్లో ఉన్నాయి, లైవ్లో ఉన్నట్టు కట్ చేస్తాం. పార్టీ ఆఫీసులో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, హలో గుడ్ మార్నింగ్ సార్. హలో ఇది ఇది కరెక్ట్, మనం ఇందాక కొట్టింది కరెక్టే. లే అది అదొకటి ఉంటుంది రాంగ్ నెంబర్ది ఆయనది. అట్లానా? ఒక్క నిమిషం. మన ఇప్పుడు కొట్టింది కరెక్ట్. జరా శేషన్ అడుగుదాం, మన ప్రొఫెసర్ శేషన్. డైరెక్ట్ ఎత్తకుంటే రాంగ్ నెంబర్ అంటుండే. ఆయనకు తెలిసి ఉంటుంది కదా, అది ఒక్కోసారి అట్లా పోతా జంప్ అయిపోతుంది. యాదన్న నెంబరే అట్లా ఉంటుంది ఒక్కోసారి. 2 నెంబర్లు ఉన్నాయి. 2 నెంబర్లు అంటే ఒక నెంబర్ కలుస్తుంది దాకా. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. అన్న ఒక క్వశ్చన్ అన్న, మీరు లైవ్లో నాతో పాటు ఉన్నారు. ఇప్పుడు కార్తీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ. భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. అన్న ఇక్కడ గాంధీ భవన్ లో మంత్రివర్గ సమావేశం పెట్టి అందులో కేబినెట్ సబ్ కమిటీని వేసిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? అది అఫీషియల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి, అది పార్టీకి సంబంధించిన అంశంగా గాంధీ భవన్ లో పెట్టడమే మొదటి తప్పు. ఎప్పుడు వాళ్ళ తప్పు. ఈ తప్పులు అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీసీల 42% రిజర్వేషన్ విషయంలో కూడా అనేక తప్పులు చేయటం వల్లే ఇవాళ అది ఒక చిక్కుముడిగా మారిపోయింది అనే విషయాన్ని మనం గమనించాలా. కాబట్టి
ఆ కాంగ్రెస్ పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటుందో, ఎవరిని వాళ్ళు ఇంటరాక్షన్ చేస్తున్నారో తెలియట్లేదు కానీ, బట్ వాళ్ళకున్నటువంటి ఈ వ్యూహాలతోటి భవిష్యత్తులో కూడా 42% రిజర్వేషన్ సాధిస్తారనేటటువంటి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. ఎన్ని కమిటీలు వేస్తారు, ఎన్ని సవరణలు చేస్తారు, ఎన్ని బిల్లులు పెడతారు, ముందే దీనిపైన ఒక న్యాయ నిపుణులతోటి, రాజ్యాంగ నిపుణులతోటి ఒక కమిటీ వేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బిల్ తయారు చేసి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఒక బలమైన బిల్లు పంపి ఉంటే అది కొంత వ్యాలిడ్ గా ఉండేది. కానీ వీళ్ళు పంపినటువంటి 42% రిజర్వేషన్ల కోసం పంపిన బిల్లే తప్పుల తడకగా ఉంది. దాంట్లో అసలు ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలు పెట్టకపోవటం వల్లనే ఇవాళ ఇన్ని ఇబ్బందులు తయారవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలా. అట్లా గమనించకుండా వీళ్ళు ఏదో తాత్కాలికంగా మేము ఇది చేస్తున్నాం అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించే వరకు ఉంటే అది భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు సాధించేటటువంటి అంశంగా మనం నమ్మలేము. కాబట్టి కాంగ్రెస్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలా, తన వ్యూహాన్ని మార్చుకోవాలా. రిజర్వేషన్లు సాధించడానికి పూర్తి అంకిత భావంతో పని చేయగలిగినప్పుడే వస్తుంది. ఒకటి తిన్మార్ మల్లన్న గారు, ఒకటి గమనించండి. ఇప్పుడు మనం ప్రతిసారి రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు తమిళనాడు రిఫరెన్స్ తీసుకుంటాం. తమిళనాడులో ఏం జరిగిందండి? తమిళనాడు ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో కదా రిజర్వేషన్లు సాధించగలిగింది. ఇప్పుడు మీరు ఒక బండికి 2 ఎడ్లు కడితే ఒక ఎద్దు ఒకవైపు, ఒక ఎద్దు ఒకవైపు పోతే ప్రయోజనం ఏముంటది? ఇక్కడ ఒకటి ప్రొఫెసర్ గారు ఈడొక్కటి, ఢిల్లీలో ధర్నా పెట్టి రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగినామని చెప్పారు. నీవు రేపు రాష్ట్రపతిని కలిసేది ఉంటే ఇవాళ రాష్ట్రపతిని తిట్టి ధర్నాలో, ఇవాళ ప్రధానమంత్రిని ధర్నాలో తిట్టి రేపు అపాయింట్మెంట్ అడిగిరు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ చూడు, వాళ్ళ ఇంటెన్షన్ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. నీవు ఒక వ్యక్తి అపాయింట్మెంట్ కోరినప్పుడు అతన్ని తిడితే అతన్ని వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా? అదే ఇప్పుడు ఇంత పెద్ద అంశాన్ని సాధించాలని అనుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఉండాలి. ఈ రిజర్వేషన్లు వీళ్ళు ప్రపోజల్ మాత్రమే పంపించగలుగుతారు కానీ రిజర్వేషన్లు ఇచ్చేటటువంటిది అంశము కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం చేయాల్సినటువంటి అంశము. బట్ ఇప్పుడు కేంద్రము రాష్ట్రము ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే భవిష్యత్తులోనైనా రిజర్వేషన్లు సాధించగలుగుతారు. అట్లా కాకుండా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏమో బలహీనమైనటువంటి బిల్లు పెడుతుంది, కేంద్రంలో ఉన్న పార్టీ ఏమో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఇది దీంట్లో ముస్లిం రిజర్వేషన్లు మీరు ఎట్లా పెడతారన్న అబ్జెక్షన్స్ వాళ్ళు తీసుకొచ్చి, అంటే వీళ్ళిద్దరి రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలకు నష్టం చేస్తున్నారనేటటువంటి అంశం చాలా స్పష్టమవుతుంది కదా. కాబట్టి ఇది రాజకీయ పరమైన అంశం కాదండి, ఇది ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన వెనుకబాటుతనానికి సంబంధించిన అంశం. ఈ అంశాన్ని సాధించేటటువంటి క్రమంలో ఈ 2 ప్రభుత్వాలు, పార్టీలు కాదు ఇక్కడ, ఈ 2 ప్రభుత్వాలు పెద్ద సమాజానికి న్యాయం చేసేటటువంటి క్రమంలో కలిసి పనిచేయాల్సినటువంటి దగ్గర 2 పార్టీలుగా విడిపోయి 2 పార్టీల అంశంగా రాజకీయ అంశాలు జోడించి మీరు విమర్శలు చేసుకుంటే అంతిమంగా బీసీలకు నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించట్లే వాళ్ళు. బట్ ఏ కాడికి రాజకీయ ప్రయోజనాల కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం తాపత్రయపడుతున్నటువంటి క్రమంలో అంతిమంగా బీసీ సమాజానికి వీళ్ళు నష్టం చేస్తున్నారనేటటువంటి విషయం బీసీ సమాజానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ అనేటటువంటి ఒక అజెండాకు ఒక పెద్ద ఫోర్స్ గా రాబోతుంది. ఆ 3 పార్టీలకు ఒక బలమైనటువంటి ఒక ధీటైనటువంటి పొలిటికల్ ఛాలెంజ్ విసరబోతున్నారు. వాళ్ళు దాన్ని తట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలనేది నా అభిప్రాయం. నమస్తే సార్, అది జరుగుతుంది. ఒక్క నిమిషం సార్.